వేళ్లనుకున్న అవినీతి, అస్తవ్యస్తంగా పన్నులు, గాడి తప్పిన విధానాల వల్ల మేటమేస్తున్న నల్లధనం భారతీయ ఆర్థిక వ్యవస్థను ముప్పేట ముంచేస్తున్న అంశాలు. సమాజానికి ఉపయోగపడాల్సిన ఈ వ్యవస్థలు భ్రష్టుపట్టి ప్రజలకు అవస్థలు తెచ్చిపెడుతున్నాయి. సంక్లిష్టమైన విధానాలు దుర్మార్గానికి దారులు పరుస్తున్నాయి. వీటికి సమాధానంగా ఓ నూతన ఆర్థిక విప్లవం ప్రజల ముందుకొస్తోంది. అర్ధక్రాంతి పేరిట నవ సమాజ నిర్మాణానికి బాటలు వేయాలని ఉబలాట పడుతోంది. సరళమైన పన్నుల వ్యవస్థను, ప్రభుత్వానికి ప్రజలకు పారదర్శకమైన ఆదాయాన్ని ప్రతిపాదిస్తూ సరికొత్త ఆర్థిక విప్లవానికి దారులు తెరుస్తోంది. దీని రూపకర్త అనిల్ బోకిల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన సదస్సులో తన ప్రతిపాదనలను మేధావుల ముందు ఉంచారు. దేశ వ్యవస్థల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు కొత్త ఆలోచన సమాయత్తమైంది. అన్ని స్థాయిల్లో మేటలు వేసిన అవినీతిని నిర్మూలిస్తూ పన్నుల విధానంలో సమూల మార్పులను సూచిస్తూ జాతి ముందుకు దూసుకొస్తోంది. గాడి తప్పిన పన్నుల వ్యవస్థను చక్కదిద్దేందుకు పునాది స్థాయి పరిష్కారాలను సూచిస్తున్న ఈ ఆధునిక భావన పేరు అర్ధక్రాంతి. దేశాన్ని పట్టిపిడుస్తున్న అవినీతి, నల్లధనం వంటి రుగ్మతలకు చికిత్సగా మారనున్న ఈ సరికొత్త విప్లవం భావి భారత నిర్మాణానికి విప్లవాత్మక మార్పుల్ని సూచిస్తోంది. సామాజిక ఆర్థిక వ్యవస్థల పునరుత్తేజానికి ఉద్దేశించిన వినూత్న ప్రతిపాదనలివి. మహారాష్ట్రకు చెందిన ఇంజనీర్ అనిల్ బోకిల్ 14 ఏళ్లుగా కృషి చేసి ఈ ప్రతిపాదనని సిద్ధం చేశారు. పన్నుల వ్యవస్థను సులభతరం చేయాలన్నదే ఆయన అభిమతం. గాడి తప్పిన మన ఆర్థిక వ్యవస్థ సమాజానికే ప్రమాదకారిగా మారిపోయిందని చెప్పుకొస్తున్నారు. దిగుమతి సుంకాలు మినహా మిగతా పన్నులని రద్దు చేయాలన్నది ఆయన ప్రతిపాదించిన అర్ధక్రాంతి లక్ష్యం. సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థతో ప్రజలు అవస్థలు పడుతున్నారని స్పష్టం చేస్తున్న ఆయన ఈ దురావస్థకు ప్రత్యామ్నాయం అర్ధక్రాంతి అని చెబుతున్నారు. Arthakranti, how I see India is like a big giant ship. It has struck to the big iceberg. The bottom of ship has broken. Water is gushing in. There are 3 layers. In between, organized class, and at the bottom, unorganized class containing about 80% of our population is there, which is of about 80% in the dormitory at the bottom. Farmers, students, small-scale entrepreneurs, everyone comes under this. Water is gushing in. And by the instinct of survival, the panic is there. Everybody is moving. Upper 2 classes are having a bit glimpse, but that they are not fully aware what is happening downstairs. గందరగోళపరిచే ప్రత్యక్ష, పరోక్ష పన్నులను రద్దు చేయాలన్నది అర్ధక్రాంతి రెండో ప్రతిపాదన. దేశంలోని 1,00,000 పన్నులు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. 40% పన్నుల రూపేణా ప్రతి పౌరుడు తన ఆదాయం నుంచి చెల్లించాల్సిన దుస్థితి. ఎక్సైజు, కస్టమ్స్, సేవా పన్నుల పేరిట మోపుతున్న పన్నులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ధరల్ని చొక్కాలంటేలా చేస్తున్నాయి. అయితే ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా వస్తున్న ఈ ఆదాయానికి గండిపడుతోంది. చట్టంలో లోపాలు, ఎగవేతలు ప్రభుత్వ ఆదాయానికి కన్నం పెడుతున్నాయి. అవినీతి, లోపించిన పారదర్శకత కారణంగా ఖజానాకు చేరాల్సిన నిధులు నల్లధనంగా మారుతూ సమాంతర ఆర్థిక వ్యవస్థకు దారులు తెరుస్తున్నాయి. Our country is like a multi-storied building. This analogy, this is very analogous rather to our national economy. The overhead tank represents our government treasuries, government revenues. The left-hand side, from where the resources are being lifted, these are our revenue side of our nation, our government. And the right-hand side, the pipes and the domains to which the resources are being provided is our expenditure side. Now we can observe that water or resources, before reaching to the overhead tank, they are leaking out. Revenue is leaking out. That is a spot. That is why, that is because of the complexity of the pipeline and the mechanism which is lifting the resources to the government, that is a taxation system. The leakage is nothing but the black money. ప్రస్తుతం దేశంలో 80% పైగా లావాదేవీలు పూర్తిగా నగదు రూపంలోనే జరుగుతున్నాయి. కొనాలన్నా, అమ్మాలన్నా డబ్బు కట్టలు చేతులు మారాల్సిందే.
1,500 నోట్ల ద్వారా జరుగుతున్న ఈ లావాదేవీలు నల్లధనం మేటలు వేసేందుకు ఆస్కారం ఇస్తున్నాయి. వీటిని ముద్రించడంలోని హేతుబద్ధతను అర్ధక్రాంతి ప్రశ్నిస్తోంది. 50ను మించిన పెద్ద నోట్లను రద్దు చేయాలన్నది ఈ కొత్త ఆలోచన ప్రతిపాదన. పెద్ద నోట్లు సంఘ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయన్నది అర్ధక్రాంతి రూపకర్త అభిప్రాయం. Distribution of our currency note today, what are being in circulation? About 33% of total amount in circulation is in the form of 1,000 rupees currency note. About 49% of total money is in form of 500 rupees. And about 13% of total amount is in the form of 100 rupees. The high denomination total contribution to the amount is about 94%. We all know our basic problem is poverty. According to Planning Commission, 37% of our population, around 46 crore of our population size, they live less than 20 rupees per day consumption, less than 20%. According to Suresh Tendulkar Commission, that figure rose to 65 rupees per day. We are not giving the basic instrument for the poor citizens, our co-citizens, for exchanges. We are keeping them away from getting purchasing power. Here one more thing I wish to quote. According to RBI, to print a currency note, that RBI incurs about 3 rupees cost. To print a single currency note of say 1,000 rupees or 500 rupees. You see how a mess can be made if our hostile countries, our enemy countries print fake currency, counterfeit currency, and they put it in our circulation, in our economic circulation. What mess can be happened? We are facing today this. పరిమితి దాటిన లావాదేవీలు బ్యాంకుల ద్వారా జరగాలన్నది అర్ధక్రాంతి మరో ప్రతిపాదన. అనుమతించిన నగదు లావాదేవీలు మినహా అన్ని బ్యాంకుల మాధ్యమంగా జరిగితే పారదర్శకత పెరగటంతో పాటు నల్లధనం మేటలు వేసేందుకు ఆస్కారం ఉండదు. అవినీతి జరిగినా వాటిని గుర్తించే వీలుంటుందని ఈ నూతన ఆలోచన స్పష్టం చేస్తోంది. బ్యాంకు లావాదేవీలపై విధించే 2% పన్నే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలకు ఆదాయ వనరుగా మారుతుందని అర్ధక్రాంతి తెలియజేస్తోంది. Value cash transaction will not practical. Because of there is no currency note, and high value cash transaction will not have any kind of legal protection. That's why high value cash transaction will be restricted. Ultimately, linearly the effect will be increasing banking transactions. At that point, bank transaction will be charged. Tax revenue increases by orders of magnitude because bank transactions are increased and their taxation is claimed. పన్నుల్లేని సమాజాన్ని సృష్టించాలన్నది ఈ సరికొత్త ఆర్థిక విప్లవం వినూత్న భావన. బ్యాంకు లావాదేవీలపై విధించే 2% పన్నే లక్షల కోట్లు సృష్టిస్తుందని అర్ధక్రాంతి చెబుతోంది. అటు రాజకీయాల్లోనూ పారదర్శకత తెచ్చేందుకు, వారికి చట్టబద్ధంగానే నిధులు కేటాయించేందుకు అవకాశం ఉందన్నది నూతన అర్ధక్రాంతి నిశ్చిత అభిప్రాయం.